ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 128వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాను. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కీర్తనల గ్రంథంలో 128వ కీర్తన మనకి తెలియజేసేది, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మన కుటుంబము దీవింపబడుతుంది అని. అలాగే ఆ కుటుంబంలో అతడు, అతని భార్య, అతని బిడ్డలు, అతని యొక్క గృహం పరలోకపు ఆనందముతో ఉంటుంది అని. అలాగే భయభక్తులు కలిగిన వ్యక్తి, అతని యొక్క భార్య, బిడ్డలు, అతడు వెళ్ళే సంఘము, అతడు ఒక సంఘానికి చెందినవాడు కదా, అతడు వెళ్ళే సంఘం కూడా అతనిని బట్టి అభివృద్ధి పొంది ఆనందముతో ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని ఆశీర్వాదం కలిగి, తన కుటుంబం పట్ల జాగ్రత్త కలిగి, దేవుని గృహమైన సంఘం పట్ల కూడా అదే జాగ్రత్త అతనికి కావాలి. దేవుడు మనకిచ్చే గృహాలు విషయంలో ఎంత జాగ్రత్త చూపించాడో, అలాగే దేవుని గృహం పట్ల కూడా మనకు అంతే జాగ్రత్త కావాలి, ఉండాలి. మనము దేవుని గృహమైన సంఘ అభివృద్ధి మనం కోరుకున్నప్పుడు మన గృహాలు కూడా దీవించబడతాయి. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు లేచి సియోను అనే నీ సంఘానికి నీవు వెళ్ళినప్పుడు నీ ఇంట్లో నీవు ఆశీర్వాదం చూస్తావు. నీవు నీ దేవుని సంఘములో నీవు ఉపదేశాన్ని పొందుకుంటే, అంగీకరిస్తే ఆశీర్వదింపబడతావు, నీవు ఆదరించబడతావు, ప్రోత్సహించబడతావు. సంఘములో నీ ప్రార్థనలు, నీ స్తుతులు ధూపం వలె పైకి వెళతాయి. నీవు పొందుకున్న రక్షణ గురించి సాక్ష్యము, మేలు విషయమై సాక్ష్యము ఇవ్వాలి. అప్పుడు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్న లేఖనం నెరవేరుతుంది. నీవు, నీ గృహము, నీ సంఘము కూడా ఆశీర్వదింపబడుతుంది. దేవుని మహాకృపను బట్టి కొంతమంది దేవుని పిల్లలు తాము జీవించినంత కాలము ఈ వాగ్దానాన్ని అనుభవించగలుగుతున్నారు. అలాగే వారు ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయినా కూడా వారి గృహాల్లో ఈ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. కాబట్టి మనము మన గృహాలు, దేవుని గృహమైన సంఘము మేలు కలుగునట్లుగా దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మన అందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆ భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి, అతను భార్య, అతను పిల్లలు, అతను వెళ్ళే సంఘం మీ దీవెనలతో నింపబడుతుందని మేము నేర్చుకుని ఉండగా, నేర్చుకున్న మేము మీ యందు భయభక్తులు కలిగి, మేము, మా భార్య, మా పిల్లలు, మేము వెళ్ళే సంఘము దీవెనలతో, ఆశీర్వాదాలతో అనేకులకి సాక్ష్యంగా, అనేకులకి దీవెనకరంగా మమ్మల్ని చేయమని మేము మీ ఉపదేశాన్ని అంగీకరించి మేలు పొందుకుని అనేకులకి మేము, మా కుటుంబాలు, మా సంఘాలు దీవెనకరంగా ఉండుటకు సహాయం చేయండి. అందుకు కావలసిన భయభక్తులు కలిగిన జీవితాన్ని మీరు మాకు ఇమ్మని, దాని ప్రకారం జీవించే జీవితాలు మాకు అనుగ్రహించమని, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలని, వీరి కుటుంబీకుల్ని, వీరు కలిగినంతటిని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు, గర్భఫలం లేని వారికి గర్భఫలం, గర్భము కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యము, వీరిని మీరు కలిగినంతటిని దీవించి వీరికున్న అవసరతలు, సమస్యలలో మీ మహిమైశ్వర్యంలో మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట ప్రార్థిస్తూ స్తుతిస్తూ అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.